మాట్లాడండి సార్ అంటివి. ఓకే, ఈష్ వందన. ఈష్ వందన, ఈష్ మీన్స్ భగవాన్, దేవ్, ఇవన్నీ రకాలన్నమాట పేర్లు అనమాట. ఇవి ఈష్ అంటే భగవాన్ మరియు ఈశ్వర్ అని కూడా పిలుస్తాం. మరి ఈష్కా వందనాకరణ, దేవుడికి నమస్కారాలు మనం చేస్తున్నాం, అంటే ప్రేయర్ చేస్తున్నాం. మరి ఆ ప్రేయర్ చేసేటప్పుడు మనం ఎన్ని రకాలైనటువంటి కోరికల్ని, ఎన్ని రకాలైనటువంటి విషయాల్ని మనం దేవుని ముందు నివేదించుకుంటాం, ప్రార్థిస్తాం. మరి ఆ యొక్క దేవుడి ముందు ప్రార్థన చేసేటప్పుడు ఎన్ని రకాలైనటువంటి విషయాలని మనం చెప్పుకుంటామో, ఇక్కడ కొంతమంది ఇద్దరు పిల్లలు ఆ యొక్క భగవంతుని ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. ఈ విధంగా దేవునితో వాళ్ళు తమ యొక్క ప్రార్థనని వినమని చెప్పేసి, ఆలకించమని చెప్పి చేతులు మోడ్చి ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి టెక్స్ట్ బుక్ చూసుకోండి, లేకున్నట్లయితే పోయం ఇక్కడ నేను చెప్తుంటాను, ఒకసారి బోర్డు పైన ఉండేటువంటిది అబ్జర్వ్ చేయండి. జిస్నే సూరజ్ చాంద్ బనాయా, జిస్నే సూరజ్ చాంద్ బనాయా, ఎవరైతే ఈ చరాచర జగత్తులో ఉండేటువంటి ఎన్నో వాటిని సృజించినటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో, అలాగే మరి యొక్క భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, తర్వాత ఇంద్రధనస్సు, చెట్లు, పుట్లు, ఎన్నో రకాలైనటువంటి అన్నీ కూడా దేవుని యొక్క సృష్టిలో ఇవి కొన్నమాట. వాటిలో సూర్య చంద్రాదులు కూడా దేవుడు సృష్టించినటువంటి, ఎవరు సైంటిస్టులు తయారు చేసినటువంటి కాదు కదా. కాబట్టి జిస్నే సూరజ్ చాంద్ బనాయా, ఎవరైతే జిస్నే, ఎవరైతే సూరజ్ సూర్యుడు, సన్, చాంద్ చంద్రుణ్ణి, బనాయా సృష్టించారో, జిస్నే తారోంకో చమ్కాయా, జిస్నే ఎవరైతే, తారో మీన్స్ స్టార్స్, నక్షత్రాలు, జిస్నే తారోంకో చమ్కాయా, మరి ఆ యొక్క నక్షత్రాలని సృజించి ఆ యొక్క నక్షత్రాలని మిలమిలా మెరిచేలాగా, మనకు పగటిపూట కూడా అవి మెరుస్తూ ఉంటాయి. కానీ సూర్యుని యొక్క ప్రకాశవంతమైనటువంటి కిరణాల యొక్క దేదీప్యమైనటువంటి ఆ యొక్క వెలుతురులో నక్షత్రాలు అనేటువంటి పగటిపూట కనిపించవు. రాత్రి సమయంలో మాత్రమే మిణుకుమనేటువంటి నక్షత్రాల యొక్క వెలుగు మనకు కనిపిస్తుంది. సూర్యుడు అప్పుడు చీకట్లో ఉండడు కాబట్టి, రాత్రి సమయంలో ఉండడు కాబట్టి. జిస్నే తారోంకో చమ్కాయా, చమ్కానా మీన్స్ ట్వింక్లింగ్. మరి ఆ యొక్క నక్షత్రాలని సృజించి మరి ఏ విధంగా మిలమిలా మెరిసేలా చేశాడో, జిస్నే ఫూలోంకో మహకాయా, ఎవరైతే మరి ఈ యొక్క భూమి మీద ఎన్నో రకాలైనటువంటి వృక్షజాతులు అనేటివి, పొదలు అనేటువంటివి, పూల మొక్కలు, పెద్ద పెద్ద నీడనిచ్చే వృక్షాలు, ఫలాలను ఇచ్చేటువంటి వృక్షాలు, మనకు ఆక్సిజన్ ప్రాణవాయువుని ఇచ్చేటువంటి ఎన్నో రకాలైనటువంటి వృక్షజాతులన్నీ సృజించాడు. అలాగే జిస్నే ఫూలం మీన్స్ ఫ్లవర్స్, సుగంధ పరిమళాలను వెదజల్లేటువంటి ఆ యొక్క ముచ్చటగా ఉండేటువంటి అందమైనటువంటి వృక్షజాతులు, పూల మొక్కలను కూడా సృజించాడు. జిస్నే ఫూలోంకో మహకాయ, మరి ఎవరైతే ఈ భూమి మీద అందమైనటువంటి పూల మొక్కలను పరిమళింపజేసేటువంటి, సుగంధ పరిమళాలు వెదజల్లేటువంటి పూల మొక్కల్ని మహకాయ సృష్టించి ఆ యొక్క సుగంధ పరిమళాలు వెదజల్లాలని చెప్పేసి సృజించాడో, అలాంటి సుగంధ పరిమళాలు ఇచ్చేటువంటి పూల మొక్కలను సృజించాడో. జిస్నే చిడియోంకో చహకాయ, ఎన్నో రకాలైనటువంటి పక్షి జాతులు అనేటువంటివి మనం కాకి దగ్గర నుంచి, కోయిల దగ్గర నుంచి, పౌరాల దగ్గర నుంచి ఎన్నో రకాలైనటువంటి వృక్షజాతుల యొక్క పక్షి జాతులు మనం చూస్తుంటాం, ఎన్నో పక్షులను చూస్తుంటాం. జిస్నే చిడియో మీన్స్ బర్డ్స్, చిడియోంకో మహకాయ, ఎన్నో పక్షి జాతులను సృష్టించాడు. కాబట్టి అలాంటి ఎన్నో అందమైనటువంటి పక్షి జాతులలో ఇప్పుడు నెమలి ఉంది, చాలా అందంగా ఉంటుంది. పావురం ఉంటుంది, చూడడానికి చాలా అందంగా ఉంటుంది. కోయిల, దాని యొక్క వాయిస్ అనేటువంటి చాలా స్వీట్గా ఉంటుంది. ఇలాంటి పక్షిజాతిలో మనకు తెలియనటువంటి ఎన్నో రకాలైనటువంటి పక్షిజాతులను కూడా ఎవరైతే సృష్టించారో, జిస్నే చిడియోంకో మహకాయ, కిలకిలలు, ఆ యొక్క పక్షుల యొక్క కిలకిల రావాలని ఎవరైతే సృష్టించారో ఆ యొక్క పక్షిజాతిని, జిస్నే సారా జగత్ బనాయా, జిస్నే ఎవరైతే ఈ సమస్త జగత్తు మీన్స్ వరల్డ్, ప్రపంచం, ఈ యొక్క సమస్త సారా జగత్, ఈ ప్రపంచాన్నంతా బనాయా ఎవరైతే తయారు చేశారో, ఎవరైతే క్రియేట్ చేశారో, ఆ క్రియేటర్ ఎవరైతే ఉంటారో, ఆ సృష్టికర్త ఎవరైతే ఉంటారో, సారా జగత్ బనాయా, సమస్త ప్రపంచాన్ని ఎవరైతే సృజించారో, తయారు చేశారో, హమ్ ఉస్ ఈశ్వర్ కే గుణ్ గాయే. అలాంటి మనమందరము, హమ్ అంటే మనము
ఉస్ ఈశ్వర్కో, అలాంటి ఈ యొక్క సమస్తాన్ని సృష్టించినటువంటి ఆ యొక్క ఈశ్వర్ మీన్స్ భగవాన్, దేవుడు, అలాంటి దేవుడికి హమ్ ఉస్ ఈశ్వర్కే గుణగాయే, అలాంటి ఈ సమస్తాన్ని సృష్టించినటువంటి ఈ జగత్తును, పక్షుల జాతిని, తర్వాత పూల యొక్క మొక్కలు, తర్వాత నక్షత్రాలు, సూర్యులు, చంద్రులు, భూమి, ఆకాశం అన్నింటినీ సృష్టించినటువంటి అలాంటి దేవుడికి సారా జగత్కో బనాయా హమ్ ఉస్ ఈశ్వర్కో, అలాంటి ఆ యొక్క సృష్టించినటువంటి దేవుడు ఎవరైతే ఉన్నాడో ఉస్కే గుణగాయే, ఆయన యొక్క కీర్తిని మనం, ఆయన యొక్క గొప్పతనాన్ని మనం, అలాంటి దేవుణ్ణి మనం ప్రార్థించాలి, ఆయనకు కృతజ్ఞతలు తెలియాలి, ఆయన యొక్క గొప్పతనాన్ని మనం కొనియాడాలి. అలాంటి దేవుడు ఎవరైతే ఉన్నాడో ఆయన యొక్క గొప్ప గుణగణాలని మనం గానం చేయాలి, ఆయన యొక్క మహత్తరమైనటువంటి సృష్టిని మనం ఆరాధించాలి, అలాంటి దేవుని మనం ప్రార్థించాలి. ఉస్ ప్రేమ్సే ఖుషి ఉసే ప్రేమ్సే, అలాంటి దేవుణ్ణి మనకు ఇవన్నీ సమస్తాన్ని ప్రపంచాన్నంతా సృజించి మనకు అన్నపానీయాలు ఇచ్చేటువంటి, వృక్షాతులను ఇచ్చేటువంటి, అనేక రకాలైనటువంటి మేళ్ళు చేసేటువంటి ఉసే, అలాంటి దేవుణ్ణి ప్రేమ్సే ప్రేమతో, శీష్ ఝుకాయే తల వంచి నమస్కరించాలి. అలాంటి యొక్క దేవుణ్ణి మనం తల వంచి వినయ విధేయతలతో మనము ప్రార్థించాలి. ఈ చరాచర జగత్తులో మనం కూడా ఒక ప్రాణులం కాబట్టి అలాంటి ఒక ప్రాణిగా జీవించినటువంటి నన్ను కూడా మంచిగా చూడు దేవా, నన్ను కూడా మంచిగా గమనించు దేవా, తర్వాత మంచిగా నా యొక్క జీవితాన్ని సరైనటువంటి జీవితాన్ని ఉండేటువంటి విధంగా, మంచిగా బతికేటువంటి విధంగా ఈ యొక్క సమస్త చరాచర జగత్తులో నేను కూడా మంచిగా జీవించేటువంటి విధానాన్ని, సద్బుద్ధిని, సన్మార్గాన్ని కావాలని చెప్పేసి శీష్ ఝుకాయే, శీష్ మీన్స్ హెడ్, బెండ్ అవర్ హెడ్ ఇన్ ఫ్రంట్ ఆన్ ది గాడ్. కాబట్టి ఈ విధంగా దేవుని ముందు మనం అలాంటి ఎన్ని సమస్తాన్ని సృష్టించినటువంటి ఈ యొక్క దేవుడికి మనం శీష్ ఝుకాయే తల వంచి మనం నమస్కరించాలి. అలా మనం ప్రార్థనలో దేవుణ్ణి ఇవన్నీ కూడా సృష్టించినటువంటి ఓ దేవా, నువ్వు ఎక్కడైతే ఉన్నావో మరి మమ్మల్ని అందరినీ కూడా ఈ సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడికి నేను ప్రేమతో నా యొక్క తల వంచి నమస్కరిస్తున్నాను అని మనకు ఈ పిల్లవాళ్ళు ఈ పాఠంలో ప్రార్థన అనేటువంటిది చేస్తున్నారు. చూడండి ఇక్కడ, జిస్నే సూరజ్ చాంద్ బనాయా, ఎవరైతే సూర్యచంద్రాదులను సృష్టించాడో, జిస్నే తారోంకో చమ్కాయా, ఎవరైతే నక్షత్రాలని సృజించారో, జిస్నే ఫూలోంకో మహకాయా, ఎవరైతే పూల జాతుల్ని సృష్టించి ఆ యొక్క సుగంధ పరిమళాలు వెళ్ళేటువంటి ఆ యొక్క పూల జాతిని సృష్టించాడో, జిస్నే చిడియోంకో మహకాయ, ఎవరైతే ఈ యొక్క చిడియో మీన్స్ పక్షి జాతిని సృజించి వాటి యొక్క కిలకిల రావాలని మానవాళికి అందించాడో, అలాంటి పక్షి జాతిని మనకు అందించాడు. జిస్నే సారా జగత్ బనాయా, ఎవరైతే ఈ సమస్త సృష్టిని, సమస్త ప్రపంచాన్ని, ఈ సమస్త లోకాన్ని, సారా జగత్ సమస్త విశ్వాన్ని ఎవరైతే సృష్టించారో, హమ్ ఉస్ ఈశ్వర్కే గుణగాయే, మనం అలాంటి ఈశ్వరునికి, అంటే ఇక్కడ భగవన్, ఈశ్వర్ అంటే ఈశ్వరుడని కాదు, గాడ్. కాబట్టి ఇవన్నీ సృష్టించినటువంటి ఆ దేవుడు ఎవరైతే ఉంటారో ఆయన యొక్క గొప్పతనాన్ని మనం కీర్తించాలి, ఆయన యొక్క గొప్పతనాన్ని మనం గానం చేయాలి, ఆయన యొక్క మహత్తరమైనటువంటి కార్యాల్ని మనం కొనియాడాలి. ఊసే ప్రేమసే శీష్ ఝుకాయే, అలాంటి దేవుడికి మనము ప్రేమ్సే ప్రేమతో, శీష్ ఝుకాయే తల వంచి నమస్కరించాలి. శీష్ మీన్స్ హెడ్, శీష్ ఝుకాయే తల వంచి నమస్కరించాలి. ఓకే, ఇప్పుడు కొన్ని మీనింగ్స్ చెప్తానమ్మా. మీనింగ్స్ రాసుకున్నారా మీరు నోట్బుక్లో? రాసుకొని ఉండాలి. అలా వచ్చేసి కొన్ని మీనింగ్స్ చెప్తాను, రాసుకోండి. చాంద్, మూన్, సూరజ్ సన్, జగత్ వరల్డ్, ఈశ్వర్, గాడ్, महकाना, मेड फ्रैग्रेंट,
शीश, చిడియా అంటే తెలుసు కదా, చిడియా అంటే పక్షి. చమ్కానా మీన్స్ ట్వింక్లింగ్. పోయం రాసుకున్న తర్వాత మీనింగ్స్ అనేటువంటివి మీనింగ్స్ రాసుకోవాలి. మీనింగ్స్ తర్వాత మా షార్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి. चांद कब चमकता है? चांद रात को चमकता है. आंसर तारे कहाँ दिखाई देते हैं? నక్షత్రాలు ఎక్కడ కనిపిస్తాయి? तारे आसमान में. आंसर तारे आसमान में दिखाई देते हैं. वर्षा कौन लाता है? వర్షాన్ని ఎవరు తీసుకొస్తారు? वर्षा कौन लाता है? आंसर वर्षा बादल लाता है. बादल लाता है. ఇవన్నీ నోట్స్ రాసుకోవాలమ్మా, ఎప్పటికప్పుడు నోట్స్ రాసుకోండి. दुनिया का दुख कौन हरता है? दुनिया का दुख, ఈ ప్రపంచం యొక్క దుఃఖాన్ని, दुनिया का दुख कौन हरता है? దునియా కా దుఃఖ్, ప్రపంచం యొక్క దుఃఖాన్ని ఎవరు హరిస్తారు, ఎవరు పోగొడతారు అంటే ఆన్సర్ దునియా కా దుఃఖ్ భగవాన్ హర్తా హై. दुनिया का दुख भगवान हरता है. భగవంతుడు పోగొడతాడు. सारा जगत किसने बनाया? सारा जगत किसने, ఎవరు, बनाया నిర్మించారు. किसने बनाया, ఎవరు సమస్త జగత్తును तैयार చేశారు అంటే सारा जगत भगवान ने बनाया. सारा जगत
भगवान ने बनाया, భగవంతుడు నిర్మించారు, ఈ యొక్క సమస్త జగత్తును భగవంతుడు నిర్మించాడు. जिसके आगे से है पहन रास्ता, ఆరో క్వశ్చన్ పైన ఉంటుంది మా చూసుకొని రాసుకోండి. जिसके आगे ఎవరి ముందు प्रेम से शीश झुकाना है. ఎవరి ముందు ప్రేమతో మనం నమస్కరించాలి అంటే ఆన్సర్ ఈశ్వర్ కే ఆగే హమ్, ఈశ్వర్ కే ఆగే హమ్, భగవంతుని ముందు మనము ఆగే హమ్ ప్రేమ్ సే शीश झुकाना है. ఇవి 6 క్వశ్చన్స్. క్వశ్చన్లు వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ మా. బుక్స్ అనేటువంటి ఉన్నట్లయితే అక్కడ రాసుకోండి ఆన్సర్లు. సహీ వాక్య చున్కర్ పూరా కీజియే రాసుంటారా? ఇది సెకండ్ రోమన్లో సహీ శబ్ద చున్కర్ ఈ రెడ్ పెన్తో రాసుకోవాలి. సహీ శబ్ద చున్కర్ వాక్య పూరా కీజియే. వాక్యాన్ని పూర్తి చేయండి. బ్రాకెట్లో ఉండేటువంటి ఏదైతే సూటబుల్ వర్డ్ ఉంటుందో దాంతో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, 1వది వర్ష వర్ష హో రహీ హై. ఇక్కడ బ్రాకెట్లో ఏముంటుంది? రహా హై, రహీ హై ఉంటుంది. ఏది సూటబుల్ ఇక్కడ? వర్ష హో రహీ హై. ఈ రహీ హై అనేటువంటిది సూటబుల్. అక్కడ ఖాళీ ఇస్తారు, దాన్ని మీరు సూటబుల్ వర్డ్ను తీసుకొని రాయాల్సి ఉంటుంది. 2 తారే చమక్ రహే హై. ఇక్కడ బ్రాకెట్లో రహా హై, రహే హై. ఏది సూటబుల్? ఇక్కడ రహా అనేటువంటిది, రహా హై అనేటువంటిది ఇక్కడ సూటబుల్ వర్డ్. 3 ఆవో గానా, ఆవో అందరు రండి, గానా పాట, గాయే గాయే పాడదాం. ఇక్కడ బ్రాకెట్లో గాయే ఉంటుంది, గాయా ఉంటుంది. గాయే పాడదాం.
నెక్స్ట్ నంబర్ 4లో వచ్చేసిమా భగవాన్ సబ్కా ధ్యాన్ सबका ध्यान डैश అన్నాడు రఖతి హైనా రఖతా హైనా రఖతా హై బ్రాకెట్లో రఖతా హై ఏది సూటబుల్ రఖతా హై భగవంతుడు సబ్కా ధ్యాన్ అందరినీ ధ్యాన్ అందరిపైన ధ్యాన్ అని మీన్స్ గమనిస్తుంటాడు అందరిపైన శ్రద్ధ వహిస్తాడు నంబర్ 5 हम भगवान के आगे మనం భగవంతుని ఎదుట భగవాన్ కే ఆగే ప్రేమ్ సే శీష్ ప్రేమతో తల వంచి ఏం చేస్తాం శీష్ झुकाएगा ना झुकाएना ఏది సూటబుల్ ఇక్కడ झुकाए అనేటువంటి కరెక్ట్ తల వంచి నమస్కరించాలి అనేది सही शब्द चुनकर वाक्य पूरा कीजिए పూర్తి చేయండి అని అర్థం అన్నమాట ఇక్కడ చూడండి మా ఇంకొక టాస్క్ ఉంది థర్డ్ టాస్క్ వచ్చేసి పర్యాయవాచి శబ్ద నిమ్నలిఖిత్ దిగువన ఇవ్వబడినటువంటి శబ్దం కే పర్యాయవాచి शब्द लिखिए సమానమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి సినోనమ్స్ సమానమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలు ఇవన్నీ రాసుకున్నారా అవి కంప్లీట్ అయినాయా సరైనటువంటి క్రియాశబ్దం అనేటువంటిది మనం వాక్యంలో చివరిలో ఏదైతే సూటబుల్ ఉంటుందో అది జోడించి ఇక్కడ రాసాం తర్వాత ఇక్కడ ఒక పదానికి సమానమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలు వాటిని ఏమంటారంటే హిందీలో పర్యాయవాచి శబ్దని అంటారు ఓకేనా ఇక్కడ చూడండి చంద్రమా చంద్రమా అంటే చాంద్ శీష్ రాకేష్ ఈ మూడు కూడా చంద్రునికి సమానమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలే చంద్రమా అంటే చాంద్ శీష్ రాకేష్ మూడు కూడా సమానమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలే రెండు సూర్య అంటే సూర్యుడు మనకు తెలుసు ఈయన ఏమంటారంటే దినకరుడు దినకర్
సూరజ్, అలాగే వచ్చేసి రవి. ఈ మూడు కూడా సూర్యునికి సమానమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలు. దేనికరుడు అన్న, సూరజ్ అన్న, రవి అన్న. నెక్స్ట్ 3 జల్. జల్ మీన్స్ వాటర్. వాటర్ను ఉదకము అంటారు, ఉదక్, పానీ. నెక్స్ట్ నీర్. ఈ మూడు కూడా సమానమైనటువంటి అర్థాన్ని ఇచ్చే పదాలే. నెక్స్ట్ ఖగ్. ఖగ్ అంటే ఖగము, పక్షి. పక్షి, చిడియా, పంచి. పంచి అన్న కూడా పక్షినే. నెక్స్ట్ ఈష్. ఈష్ అంటే భగవాన్. సమానార్థాన్ని ఇచ్చేటువంటి దేవ్, దేవ్, భగవాన్, ఈశ్వర్, ఈశ్వర్. నెక్స్ట్ 6 వచ్చేసి సోనా. సోనా అంటే ఇక్కడ నిద్రించుట, స్లీప్. నిద్ర, నీంద్, విశ్రామ్, విశ్రామ్. ఇక్కడ మీకు ఇచ్చినటువంటిది సోనా అంటే నిద్రించడం అని వస్తుంది. ఇంకో చోట వచ్చేసి సోనా అంటే బంగారం అని వస్తుంది, గోల్డ్. ఆ అర్థం కాదు ఇక్కడ, ఈ పాఠానికి సంబంధించింది అది కాదు. కాబట్టి ఇక్కడ సమానమైనటువంటి అర్థాన్ని పర్యాయవాచి శబ్ద లిఖి అన్నప్పుడు ఇక్కడ సమానమైనటువంటి అర్థాన్ని చంద్రుడికి సమానమైనటువంటి పదాలు, సూర్యుడికి సమానమైనటువంటి పదాలు, జల్ నీరు అనేదానికి సమానమైనటువంటి పదాలు, ఖగ్ అంటే పక్షికి సమానమైనటువంటి పదాలు, ఈష్ భగవంతునికి, దేవ్ భగవాన్, ఈశ్వరుని కూడా అంటారు. సోనా అంటే ఇక్కడ కేవలం నిద్రించడం మాత్రమే, నిద్ర, నీంద్, విశ్రామ్. ఈ మూడు కూడా సమానటువంటి అర్థాన్ని ఇస్తాయి. ఈ పాఠంలో ఉండేటువంటి మీకు క్వశ్చన్ ఆన్సర్స్ నేర్చుకోండి. 6 క్వశ్చన్స్ చెప్పడం జరిగింది. షార్ట్ క్వశ్చన్సే, సింపుల్గానే ఉంటాయి. బాగా ప్రతి పదాన్ని కలుపుకుంటూ వాక్యాన్ని నిర్మించుకోండి. ఆ వాక్యాన్ని కూడా చిన్న చిన్నగా చదువుకుంటూ వస్తే క్వశ్చన్ ఆన్సర్స్ అనేటువంటివి మనం ఈజీగా నేర్చుకోవచ్చు. అలాగే వచ్చేసి గ్రామటికల్గా ఉండేటువంటి సహీ శబ్ద చున్కర్ పూరా వాక్య లిఖియే, మీనింగ్స్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి పర్యాయవాచక శబ్ద కూడా ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. కాబట్టి బాగా హార్డ్ వర్క్ చేయండి, బాగా నేర్చుకోండి. దీని మీద స్లిప్ టెస్ట్ అనేటువంటి ఎప్పుడోసారి ఖచ్చితంగా వచ్చేసి ఒక 2-3 రోజుల తర్వాత అయినా కానీ స్లిప్ టెస్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇది 4th క్లాస్ స్టూడెంట్స్ బాగా కేర్ఫుల్గా ప్రాక్టీస్ చేసుకొని రండి. ఎగ్జామ్ బాగా రాయండి, మంచి మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేమా? టుడే క్లాస్ ఈస్ ద కంప్లీటెడ్.